వ్యూవర్స్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. శుభకార్యాలు కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొత్త బిజినెస్లు. సో పర్టికులర్గా ఒక రాంగ్ డేట్, కొంతమంది ఏంటంటే రాంగ్ డేట్స్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు. తెలుసో తెలియక ఆ బిజినెస్ పెద్దగా రాణించదు, చాలా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు. అలాగే శుభకార్యాల విషయం కూడా, పెళ్లిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, కొంచెం రాంగ్ టైంలో ఇవన్నీ మొదలు పెట్టడం వల్ల పెద్దగా కలిసి రాదు. పెళ్లిళ్ళు కావచ్చు, అలాగే కొత్త బిజినెస్లు ఏమన్నా స్టార్ట్ చేశాను, ఏ డేట్లో స్టార్ట్ చేయకూడదు అంటారు? అలాగే ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ఏ డేట్స్లో స్టార్ట్ చేసుకుంటే మంచిది అంటారు? నా బిజినెస్లు కూడా కొన్ని రాంగ్ డేట్లలో స్టార్ట్ చేసి లక్షల్లో కోట్లలోనే లాస్ అయ్యాను. జీవితం చాలా జీరోకి వచ్చేసి ఇప్పుడు కొన్ని బిజినెస్లు కరెక్ట్ డేట్లో స్టార్ట్ చేసుకొని మంచి పేర్లతో మొదలయ్యాం కాబట్టి మంచి సూపర్ పవర్గా అలా వెళ్ళిపోతుంది. అట్లని ఏదో పైకి ఆకర్షణ కాకుండా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. హ్యాపీ చాలు. ఇప్పుడు మనకు లైఫ్కి ఏం కావాలి, ఏ అప్పులు లేకుండా, ఎవరు ఏది అడగకుండా మన భార్య పిల్లలు మనం అంతా హ్యాపీగా ఉంటే చాలు. అంతకన్నా ఏం కావాలి? ఇంకా ఎవరికైనా అదే కావాలి, ఇంకా అంతకన్నా ఏం అవసరం లేదు. అలాగే ఈరోజు శుభముహూర్తం ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చేద్దాం. అలాగే మనకు న్యూమరాలజీ పరంగా ఏం చేస్తాం, న్యూమరాలజీ పరంగా ఒక మంచి మొబైల్ నంబరు ఎట్లా తీసుకోవాలి, అలాగే మంచి పేరు. ఇప్పుడు పిల్లలకి కరెక్షన్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళ పేర్లు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. అసలు మన పిల్లలకి మనకు మంచి జీవితాన్ని కావాలి అన్నప్పుడు ఒక మంచి పేరు, ఒక మంచి మొబైల్ నంబర్, ఒక మంచి మ్యారేజ్ డేట్, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇవి చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ మంచి నంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రవర్తన అదంతా ఆటోమేటిక్గా వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా, ఎట్లా పుట్టినా, ఏం చేసినా ఇవి వాళ్ళని మార్చేస్తాయి కంప్లీట్గా. అందుకని ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకొని నేమ్ కరెక్షన్స్ కూడా చేసుకుంటే మంచిది. అలాగే బిజినెస్ నేమ్ ఎంత బాగుంటే పేరు అంత పవర్ని ఇస్తుంది. అంటే ఆ బిజినెస్ అంత మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి హ్యాపీగా వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్ అయ్యి అందరికీ వాళ్ళ అందులో పనిచేసే వారికి కానీ వాళ్ళకి కానీ మంచి జీవనోభివృద్ధి ఇచ్చి చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే అలాగే ఒక శుభముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఇది కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో జరిగింది. ఇది ఏంటంటే కృష్ణదేవరాయలు ఒక దగ్గర దాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించే టైంలో ఒక దగ్గర తీసుకెళ్ళి ఆ సామ్రాజ్యాన్ని శుభముహూర్తానికి సంబంధించింది ఇది అక్కడ తీసుకెళ్ళి ఒక దగ్గర చేయాలి. దీనికి ఒక వాస్తు సిద్ధాంతి ప్లస్ బుక్కరాయలు మనకు తెలుసు, ఆయన మొత్తం వ్యవహారం అన్నీ ఆయనే చూసుకుంటాడు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో. అయితే ఆయన ప్లస్ వాళ్ళిద్దరు వెళ్ళి ఒక ప్లేస్ చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుందంటే కుందేళ్ళు కుక్కలంతా తరుముతున్నాయి. కుందేళ్ళు కుక్కలు తరమడం చూసామా ఎక్కడన్నా? లేదు. ఎందుకంటే అక్కడ ఒక పవర్ ఆ ఏరియాలో మనం చెప్పుకుంటున్నాం కదా, వాస్తుకు సంబంధించిన ఆరా పవర్స్ ఎక్కువ ఉంటే దానికి ఆరా పవర్స్ పెరిగి ఆ పవర్ వస్తుంది. అందుకనే ఎంత శక్తిహీనుడైనా, అంటే ఆ రాజ్యం అక్కడ ఉంటే ఎంత శక్తిహీనులైనా కూడా ఆ రాజ్యాన్ని అవతల యొక్క వ్యక్తుల్ని యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ స్థలాన్ని వెతికి అక్కడ ఆ యొక్క భవనాన్ని కట్టాలి, రాజకోటను కట్టాలి. అది ఏం చేశారంటే ఓకే సంథింగ్ ఆ స్థలాన్ని ఎంచుకున్నారు, ఓకే ఈ స్థలం ఓకే బాగుంది అని చెప్పి అక్కడ అనుకొని ఒక 1 month తర్వాత ఎవరైతే మనకు పంతులు గారు ఉన్నారో ఆయన శుభముహూర్తం పెట్టి పలానా టైంలో చేయాలి. ఇది చేసి నేను ఆ గడియలు చూసి నేను పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి ఒక విజిల్ వేస్తాను. ఆ విజిల్ని బట్టి మీరు ఇక్కడ శంకుస్థాపన గుంత తీసిపెట్టారు, ఆల్రెడీ తీసిపెట్టి శంకుస్థాపన ఆ టైంలోనే చేయాలి. ఉదాహరణకి 5 o'clock చేయాలి, 5 o'clock శంకుస్థాపన చేయాలి. మార్నింగ్ 5 AM ఇది బ్రహ్మముహూర్తం అంటాం. బ్రహ్మముహూర్తం ఏ టైం టు ఏ టైం 3 to 6 ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది మంచి ముహూర్తం అనుకుందాం. అట్లా
ఇతను పంతులు గారు చెప్పి ఈ బుక్కరాలకి చెప్పినారు అనమాట, నేను ఇట్లా విజిల్ వేస్తాను, పైన కొండపైకి వెళ్ళి అక్కడ ఏదో సంథింగ్ మేఘాలు ఏదో అడ్డం వస్తే ఇది నేను చూసి, అప్పుడు టైమింగ్స్ అవన్నీ లేవు కదా ఎక్కువ, ఈ జాము చూసి నేను చెప్తా, మీరు ఇది చేయండి అన్నారు. అయితే ఏం జరిగిందంటే ఈ 5కి కాకుండా దీనికన్నా ముందే 4 సంథింగ్ 5:03 అనుకో, ఈ టైంలో ఈ విజిల్ ఏదైతే ఉందో అప్పుడు ఒక జంగమేలో ఎవరో ఉండేటోళ్ళంట, సేమ్ అలాంటి విజిల్లే అతను విజిల్ వేస్తాడు. 5:03కి విజిల్ వేసేసరికల్లా ఆ శంకుస్థాపన 5:03కి పడిపోయింది. ఇతను 5:05కి ఈ పంతులు గారు విజిల్ వేసినారు. అదేంటి పంతులు గారు రెండోసారి కూడా విజిల్ వేస్తున్నారు అని చెప్పి చూసేసరికి ఈ 5:03కి ముహూర్తం పడిపోయింది. 5:03 అంటే ఎంత, 8 వచ్చింది ఇక్కడ, కష్టాల పాలు. 5:05 అంటే 1 దిగ్విజయం, రాజయోగం. ఇక్కడ 8 డౌన్ఫాల్ అయిపోవడం. ఇది ఆ శంకుస్థాపన పడేసరికి కనీసము దాదాపు 200, ఆయన ఏమన్నాడంటే అంటే ఇది 5:03లో పడింది కదా, 200 సంవత్సరాల కన్నా ఈ రాజ్యం ఉండదు, పరాయి వల్ల హస్తగతం అవుతుంది అని చెప్పేసరికి 1526లో మనకు బాబర్ వచ్చి ఇక్కడ మన భారతదేశం పైన ఆయన దండెత్తి మొత్తం అందరినీ రాజులందరినీ చేసుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మనందరికి తెలుసు. అంటే ఈ ముహూర్త బలం అనేది ఇట్లా ఉంటది. అందుకనే ముహూర్త బలాన్ని మనం ఎక్కువ శాతము 1 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ వచ్చే డేట్లలో చేసుకుంటే, ఈ 9 కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు, ఈ 1, 5, 6 వచ్చే డేట్లలో చేసుకుంటే మంచిది. నేను కూడా ఈ ముహూర్తాలు ఏదైతే ఉన్నాయో చూసి పెడతాను. ఇంకొకటి ఏంటంటే మనకు పంతులు గారు ఉంటారు. పంతులు గారు ఏం చేస్తారంటే దశమి, ఏకాదశి జాతకాల ప్రకారం ఇట్లా పంచమి అని, ఏకాదశిని ఇట్లా వచ్చిన టైంలో మంచిదని చెప్పి అందరికీ తెలుసు ఏకాదశి టైం. అయితే ఈ దశమి వచ్చిన రోజు 13 ఇస్తాడు, లేకపోతే పంచమి వచ్చిన రోజు 22 ఉంటుంది, లేకపోతే 4 ఉంటుంది ఏకాదశినప్పుడు. ఇలాంటి టైంలో దీన్ని పెట్టరాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏదైతే ఉందో ఇది మంచిదే. న్యూమరాలజీ ప్రకారము ఈ డేట్లో వస్తే స్పాయిల్ అయిపోతుంది. 22 నేను నా కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను, మొత్తం లాస్ అంటే లాస్ అయిపోయింది. ఇది దసరా రోజు వచ్చింది, 2014-15 సంథింగ్, దసరా 22వ తారీఖు వచ్చింది, మొత్తం కంపెనీ స్పాయిల్ అయిపోయింది. ఇట్లా ఇది మ్యాచింగ్ చేసి చూడాలి. ఇప్పుడు సరే ఎందుకు చూడాలి సార్, ఇది మ్యాచింగ్, మరి దశమి మంచిదే కదా, మీరు ఈ డేట్ని ఎవరు పట్టించుకుంటున్నారని అనొచ్చు. కానీ మీరేం చెప్తారు, ఒక ఇన్విటేషన్ ఇస్తారు, గృహప్రవేశం నాది 22వ తారీఖు ఉంది రండి అంటారు, పంచమి రోజు ఉందని చెప్తారా? ఎవరు చెప్పరు. లేకుంటే దశమి రోజు ఉంది రండి అని చెప్తారా? చెప్పరు. నాది మ్యారేజ్ డేట్ ఈ రోజు ఉంది, నాది కంపెనీ ఓపెనింగ్ 13th రోజు ఉంది, లేకుంటే 4th రోజు ఉంది, లేకపోతే 8 ఉంది, లేకపోతే 7th రోజు ఉంది. ఆ డేట్లే పలుకుతాం మనం. ఏదైతే బాగాలేని డేట్లు ఉన్నాయో ఆ డేట్లు పలుకుతాం. ఇక్కడ దీనికి దానికి మ్యాచింగ్ చేసి చూస్తాం. ఇక్కడ దశమి అంటే ఏంటి, 10, దశ అంటే 10 కదా, 10. ఇక్కడ 1, 10, 19 ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు ఈ డేట్లలో కూడా. అంటే ఇక్కడ మనం దశమిని హైలైట్ చేయమంటున్నా నేను. నీకు ఒకవేళ నచ్చితే పంతులు గారు చెప్పింది దశమి రోజు ఓపెన్ చేస్తున్న కార్తీక మాసం అని చెప్పు అంతే. నవంబర్ నెలలో 8వ తారీఖు, 12వ తారీఖు, 22వ తారీఖు చెప్పకు. అది దాని పవర్ని నువ్వు ఏదైతే ఉన్నావో ఆ నంబర్ పవర్ని నువ్వే పెంచుతున్నావు, నువ్వే తెంచుకుంటున్నావు నీ యొక్క బిజినెస్ని. అందుకని నేనేం చెప్తున్నా అంటే ఇది మ్యాచింగ్ చేయి. లేదంటే ఒక పవర్ని నీకు కావాలంటే ఆ నంబర్స్తో చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఇది అందరూ గమనించి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. నేను ఎట్లా మీకు ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది, మీకు పంతులు గారి సెంటిమెంట్ ఉంటే ఆయన అడగండి కొన్ని డేట్లు, తర్వాత నా దగ్గరికి రండి, ఏ డేట్లు బాగుంటాయి అనేది నేను చెప్పి ఎట్లా నేను ఇచ్చేస్తాను. కొత్త బిజినెస్లు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఒక ఏదైనా సరే, మ్యారేజ్ డేట్లు కానీ ఏదైనా సరే, కొన్ని డేట్లు వాళ్ళ దగ్గర తీసుకోండి, నా దగ్గర అడగండి, నేను ఏదో ఒక డేట్ ఫైనల్ చేసి ఇచ్చేస్తాను. పూర్తిగా న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ ప్రకారంగా సక్సెస్ అయిపోవచ్చు. ఎటువంటి ఆటంకం లేకుండా మనం సక్సెస్ అయిపోవచ్చు. సో మొత్తానికి కొత్త
శుభముహూర్తాల గురించి చెప్పారు, బిజినెస్ కావచ్చు, ఏదైనా శుభ కార్యాలు ఎప్పుడెప్పుడు ఏ డేట్లో